పండగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసు బిగబెట్టేసి ఏటోళ్ళు అయిపోయిందండి. పరాసుకెళ్ళి ఆడుకుంటా వాళ్ళ కూడా మాట్లాడుకుంటా ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయే రోజులు. భీమవరం పందింకోళ్ళు పంది అయ్యాక పచ్చడెట్టేసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటే దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది. మళ్ళీ వీళ్ళంతా ఎంతకాలానికి వస్తారు. తాపేశ్వరం, పూతరేకులు, పెద్దాపురం, పాలకోవ, ఏలూరు, పెరుగు చెట్టు, కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తీయడి జున్ను అన్ని కబుర్లు ఎట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి. కళ్ళకి మసకేసి చీకటి కమ్మినట్టు అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంతి బదులు ఎడితే పిల్లలకి తీసుకుంటా కంచాల మీద కలపడ్డారు. ఇవన్నీ రుచి కుదరడం వల్ల అనుకున్నాం, కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన సరదా వాళ్ళని నిజం తెలియలేదండి. అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరు కంచం వైపు రావట్లేదు. చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలు కళ్ళు నీళ్ళు ఎట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండాలు ఎడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి. ఏం చేస్తామండి, ఎవరి సంసారాలు వాళ్ళే. బరువు ఎక్కిన గుండుతో సెంగుని సలివిడి కట్టి కాళ్ళకి పసుపు రాసి కొత్త బట్టలతో కట్నాలెట్టి పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగింతలు అప్పుడు వచ్చిన దుఃఖం పొగులు పొగులు వచ్చేస్తుందండి. గోదావరి అంటే ఏళ్ళకోళ్ళ మనుషులు అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఎర్రోళ్ళు అండి. చాలామందికి తెలవదండి. రైతులంతా ప్రపంచానికి బొగట్టడానికి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు. పాలోళ్ళు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు పొద్దుగాలే వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో, రైల్ స్టేషన్లో ఆగపడుతున్నారండి. చూస్తూ ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. వెళ్తా మా మానెళ్ళు మేనగోళ్ళు యాసంశాలకు వస్తామా అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే గొంతులేదు అడ్డన్నట్టు అయిపోయిందండి. ఆ పిల్లలు మొక్కలు చూస్తే జాలేస్తుందండి. హాయిగా ఆడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ పండగ గడిపేశారు. రేపటి నుంచి మళ్ళీ మామూలే అనుకుంటాం కానండి, సంబరం ఒకేసారి ఇల్లులో వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి. క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి వెళ్ళక్కలొద్దండి. మనుషులు కళ్ళు చూస్తే చాలండి, ప్రతి మనుషులో 3 గోదావరి కనిపిస్తాయి. 2 కళ్ళు 2 పాయలు, మనసులో అక్కడ గోదావరి. ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి. రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి. ఉంటానండి. దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం.